الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فقد قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا إذا لقيتم الذين كفروا زحفا فلا تولوهم الأدبار صدق الله العظيم. గౌరవనీయులైన శ్రీ ప్రధానోపాధ్యాయుని గారికి మరియు పెద్దలకు నా నమస్కారములు. నా తోటి విద్యార్థులకు 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15 భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. నా ప్రియమైన సహోదరులారా, మన భారతదేశ స్వాతంత్ర చరిత్రలో 2 దినాలు చాలా ప్రాముఖ్యత గలవి. ఒకటి ఆగస్టు 15, రెండవది జనవరి 26. ఆగస్టు 15వ తేదీన మన దేశానికి స్వాతంత్రం లభించింది. ఆనాడు మన భారతదేశ నేలపై ఈ రోజు ఉదయించే సూర్యుడు ఉదయించాడు. కానీ ఆనాటి సూర్యకిరణాలు ఒక కొత్త ఆనంద సందేశాన్ని తెచ్చాయి. ఆనాటి ఉదయం బానిసత్వ అంధకారం తొలగిపోయింది. ఇదే అంధకారంలో ఆంగ్లేయులు రాజపుత్రుల రక్తాన్ని త్రాగడం చూసాము. ఇదే అంధకారంలో కొడుకుల తలలు నరికి తండ్రులకు బహుకరించడం చూసాము. ఇదే అంధకారంలో భారతీయుల రక్తాన్ని నీటి కన్నా చులకనగా చేయడం చూసాము. ఇదే అంధకారంలో లక్షల మంది ఉలమాలు హతమార్చడం చూసాము. ఇదే అంధకారంలో భారతీయులు నిస్సహాయులు అవడం చూసాము. ఈ భయానక అంధకారాన్ని పారదోడేందుకు, స్వాతంత్రం సంపాదించేందుకు ఎన్నో విప్లవాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో నిరాహార దీక్షలు, ఎన్నో సత్యాగ్రహాలు చేశాము. ఆంగ్లేయుల అపరిచిత పదాలు ఎప్పుడైతే మన భారతదేశంపై పడ్డాయో, ఎప్పుడైతే భారతదేశాన్ని దోచుకోవాలని, భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని పన్నాగాలు ప్రారంభమయ్యాయో అప్పుడే మన భారతదేశం ముస్లింలు స్వాతంత్ర పోరాటం ప్రారంభించారు. రాత్రుల్లో అల్లా ముందు కన్నీళ్లు కార్చే ఉలమాలు, పగలు స్వాతంత్ర పోరాట నాయకులు. రేష్మి రుమాల్ సంగ్రామమైన, ప్లాసీ యుద్ధమైన, శ్రీరంగపట్టణ యుద్ధమైన, చరిత్ర పూటల్లో షేఖుల్ హింద్ రహ్మతుల్లాహి అలైహి మరియు వారి శిష్యులు హజరత్ మౌలానా హుస్సేన్ అహ్మద్ మదనీ రహ్మతుల్లాహి అలైహి, హజరత్ మౌలానా ఉబైదుల్లా సింధీ రహ్మతుల్లాహి అలైహి, హజరత్ మౌలానా ముహమ్మద్ అలీ జోహర్ రహ్మతుల్లాహి అలైహి, హజరత్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ రహ్మతుల్లాహి అలైహి మొదలైన వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో మెరిసే నక్షత్రాలు. మన భారతదేశ ముస్లింలు స్వాతంత్ర పోరాటంలో తమ ప్రాణాలు త్యాగం చేశారు. కొమ్మ కొమ్మకు రెమ్మకు మన త్యాగాలు తెలుసు. పూలకు తెలిసినా తెలియకపోయినా వనానికి తెలుసు. స్వాతంత్ర సందేశం ఏమిటంటే, ముస్లిములైనా, హిందువులైనా, క్రైస్తవులైనా, బౌద్ధులైనా, సిక్కులైనా ఏ విధంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారో అదే విధంగా రాబోయే కాలంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కలిసికట్టుగా ఐకమత్యంగా ఎదుర్కోవాలి. ఇదే స్వాతంత్ర సువర్ణ మరియు ఏకైక లక్ష్యము. అల్లాహ్ మనందరినీ స్వాతంత్ర సందేశాన్ని సరైన రీతిలో